హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ ఈసెట్ రిలేటెడ్గా కంప్లీట్ ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ యువర్ ఫీ పేమెంట్ టు ఎండింగ్ రిపోర్టింగ్ ఎట్ యువర్ కాలేజ్ ఎలా ఉంటుంది ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చేసా వీడియో ఉంటుంది. ఏ డాక్యుమెంట్స్ కావాలి చేశాను అది కూడా వీడియో ఉంది. టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ వీడియో ఉంది. మీరు అనుకున్న ర్యాంకింగ్ ఏ కాలేజ్ వస్తుంది అవి అన్నీ కూడా డిస్క్రిప్షన్లో 1 by 1 పెడతాను అండ్ కమెంట్ సెక్షన్లో పిన్ కమెంట్ కింద యూ మస్ట్ వాచ్ ఎవ్రీవన్. ఓకే, సో అదైతే చెప్పాలనుకున్నా. అండ్ ఫస్ట్ బిగిన్ విత్ ఏపీ ఈసెట్ 2024 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అండ్ ఫీ పేమెంట్ ఎప్పుడు చేయాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీ అనేది ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 600, ఓసీ బీసీ కేటగిరీస్ అందరికీ కూడా 1200 రూపీస్ ఫీ. అండ్ ఏపీ ఈసెట్ ఫీ పేమెంట్ ఎప్పుడు పే చేయాలి అంటే అట్ ద డే 1 ఆఫ్ యువర్ ఫీ పేమెంట్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీరు పే చేయాలి. ఫీ పేమెంట్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మీకు కౌన్సిలింగ్లో భాగంగా ఫస్ట్ స్టెప్ అది. సో అప్పుడు మీరు ఫీ పేమెంట్ అయితే చేస్తారు అకార్డింగ్ టు యువర్ కేటగిరీస్ ఎంత అనేది. అండ్ ఏంటి అంటే మనకి కౌన్సిలింగ్ ఫేజ్ 1 వచ్చేసినప్పటికీ 24th జూన్ నుంచి ఉంటుంది అని చెప్పి మే 30th రోజు రిజల్ట్స్ ఎప్పుడైతే మనకి అనౌన్స్ చేశారు కదా ఆ రోజు మనకైతే అక్కడ చెప్పడం జరిగింది. బట్ ఆ తర్వాత ఎక్కడ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. అందుకనే మీకు వాళ్ళు చెప్పిన డేట్ ప్రకారంగా ఫీ పేమెంట్ కనుక స్టార్ట్ అయితే 24th నుండి మీకైతే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వాలి. అంటే దట్ మీన్స్ ఫ్రమ్ మండే మీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే ఆ రోజు నుంచి ఫీ పేమెంట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారు. 3 to 4 days మాత్రమే ఉంటుంది, ఎక్కువ రోజులు ఉండవు. మండే టు థర్స్డే అంతే, అంతకుమించి ఎక్కువ ఉండదు ఒకవేళ 24th స్టార్ట్ అయితే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒకవేళ 24th క్లారిటీగా వినండి, 24th నుండి మనకి వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే నోటిఫికేషన్ మస్ట్ బి 2 days బిఫోర్ టు ది కౌన్సిలింగ్ డేట్. కాబట్టి 21st మనకి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 21st మ్యాక్సిమం అయితే వచ్చేస్తుంది మనకి నోటిఫికేషన్ అంటే అఫీషియల్ 2024 కౌన్సిలింగ్ వెబ్సైట్ అనేది ఇంకా రెడీ కాలే. అది రెడీ అయిన తర్వాత ఆ వెబ్సైట్లో మీకు నోటిఫికేషను ఫీ పేమెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తారు. అది 21st జూన్ రోజు వచ్చే ఛాన్స్ ఉంది. ఇదంతా ఎప్పుడు ఒకవేళ 24th నుండి స్టార్ట్ అయితే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒకవేళ 24th నుండి స్టార్ట్ అవ్వకపోతే ఏంటి మరి ఏమైనా పెద్దగా ఎక్కువ పోస్ట్పోన్ అయిపోతాయా అంటే అది కూడా అనడానికి వీల్లేదు. ఎందుకు అంటున్నానంటే ఏయూ అఫిలేటెడ్ కానీ జేఎన్టీయూకే అఫిలేటెడ్ కానీ ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో వాటి అఫిలేటెడ్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్కి కూడా అండ్ చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఏపీ ఇప్పుడు ఆల్రెడీ 1-2 అంటే మీతో పాటు ఇప్పుడు ముందు బ్యాచ్ ఉంటుంది కదా, ఇప్పుడు మీరు లాటరల్ ఎంట్రీగా 2-1లోకి వెళ్తారు. కానీ ఆల్రెడీ 1-2 సెమిస్టర్ చదువుతున్న ఇంటర్ నుండి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 1-2 సెమిస్టర్ అనేది ఈ మంత్లో చాలా కాలేజెస్కి అయిపోద్ది. ఇంకా స్టార్ట్ అవ్వలేదు కొన్ని కాలేజెస్కి ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఈ మంత్లో 1-2 కంప్లీట్ అయిపోతుంది. జూలై 10th కల్లా అన్ని కాలేజెస్ ఏవైతే ఏపీలో ఉన్నాయో మ్యాక్సిమం 1-2 కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసెట్ 2024 ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఈ మంత్ ఎండ్ లోపు మీకు స్టార్ట్ అవుద్ది ఇఫ్ ఇట్ వాజ్ నాట్ స్టార్టెడ్ ఆన్ 24th. ఓకే, సో ఎందుకంటే ఆల్రెడీ మనకు చెప్పినట్టుగా అన్ని జూలై 10th లోపు అయిపోతాయి, కొన్ని కాలేజెస్ జూన్ ఎండ్ లోపు అయిపోతాయి 1-2. కాబట్టి వాళ్ళు 2-1 స్టార్ట్ చేసేస్తారు వెంటనే, సెలవులేము ఉండవు, అయిపోయి సమ్మర్ హాలిడేస్ అన్నీ అయిపోయి 10 days 15 days ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసారు. కాబట్టి ఖచ్చితంగా ఈ మంత్ ఎండ్ లోపు కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యి 10 days 15 daysలో కౌన్సిలింగ్ పూర్తవుతుంది. మీరు జూలై 20-25 కల్లా కాలేజెస్లో ఉంటారు. ఓకే, ఇది మొత్తం డీటెయిల్స్ ఖచ్చితంగా స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. వన్స్ మనకి నోటిఫికేషన్ రాగానే నేను మీకు మళ్ళీ ఒక క్లారిటీ వీడియోతో చేస్తాను. కౌన్సిలింగ్ మాత్రం డిలే అయితే 1 week ఆర్ అంతకన్నా ఎక్కువ అయితే డిలే అవ్వదు. వై బికాజ్ అకాడమిక్ క్యాలెండర్ అన్ని కాలేజెస్లో 1-2 అయిపోతుంది కాబట్టి దే నాట్ గోయింగ్ టు డిలే ఎనీమో. ఓకే, సో కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అరేంజ్ చేసుకోండి. ఇన్కమ్ కానీ క్యాస్ట్ కానీ రెన్యువల్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు చేయించుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ ఎవరైనా పెట్టాలి అంటే పెట్టుకోండి, ఒక 10 daysలో వచ్చేస్తుంది, అప్లై చేసుకోండి. ఓకే, దిస్ ఆల్ ఫర్ టుడే అండ్ ఫర్దర్ మోర్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.